సినిమా తీసినాక సినిమాని అందరూ స్క్రీన్ మీద చూస్తారు. సినిమాకు వెనక ఏం జరుగుతుంది అనేది సగటు ప్రేక్షకుడికి ఎప్పటికీ తెలియదు. నేను అనేది డైరెక్టర్కి కెమెరామెన్కి ఉండే అవగాహన గురించి మీ మాటల్లో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు దాసనారాయణరావు గారు మహా వటవృక్షం, ఇంకో వటవృక్షం లాంటి కెమెరా, అవి ఎలా ఒక వరలో రెండు కత్తులు ఎలా ఇముడుతాయి? ఇద్దరు వాళ్ళ రంగాల్లో ఇదై ఉంటారు. మీరు పెద్ద పెద్ద వాళ్ళందరితో చేశారు కదా, వాళ్ళతో ఎలా ఉంటుంది సార్? అంటే ఏమి డిస్కస్ చేసుకుంటారు? నువ్వు ఇక్కడ దాకా రా, నేను ఇక్కడ దాకా రా, అట్లా ఏమైనా ఉంటుందా? ఏమిటి అంటే నేను యాడ్ ఫిల్మ్ నుంచి రావడం వల్ల సినిమా లోపల విషయం తెలియక అడుగుతున్నాను నిజంగా. రెండు రకాలు అంటే నేను ట్రావెల్ చేసిన డైరెక్టర్స్ గురించి చెప్తా. సపోజ్ వి వినాయక్ నేను నా ముందు గురువుగారితో స్టార్ట్ చేస్తా. దాసనారాయణరావుతో అమ్మరాజీనామా అని నాకు సినిమా ఇచ్చినప్పుడు ఆయన కథ చెప్పారు. ఒక ఇంట్లో జరుగుద్ది, అమ్మ పిల్లలు, ఒకానొక టైంలో అమ్మ అవసరం లేదనుకునే పిల్లలు, దానికి అమ్మ తాలూకు రియాక్షను కథ చెప్పారు. ఇది ఒకలాంటి ఒక మూడ్ ఫిలిం. ఒక ఉమ్మడి కుటుంబం, 5 ఫ్యామిలీలు, నిజంగా 5 గదులు ఉండే ఒక ఇల్లు చూపించి, విజయవాడలో ఇల్లు చూపించి ఇంట్లో షూటింగ్ అన్నారు. సో కెమెరామెన్గా నేను గురువుగారు చెప్పిన సీన్ని ఎలివేట్ చేయాలంటే ప్రతి క్యారెక్టర్ని ఇండిపెండెంట్గా, ఒకటే 5 మంది పిల్లల మధ్యన అమ్మ ఉంటే అమ్మ సెపరేట్గా కనిపించాలి నాకు. ఓకే, నా ఊహ. అమ్మ రాజీనామా టైటిల్, అమ్మ అనేది ఇక్కడ సెంటర్ పాయింట్. దీనికి టాప్ లైట్ స్కీమ్ అని ఒకటి అనుకుని, అంటే దోస్ డేస్ అది అడ్వాన్స్ టెక్నాలజీ, ఫుల్ బ్రైట్గా టాప్ లైట్ స్కీమ్ అని ఒక స్కీమ్ స్టార్ట్ అయింది. సో అమ్మకి సెపరేట్ లైటింగ్ కావాలి, మిగతా వాళ్ళందరికీ ఓయా మీడియా లైట్ ఉండాలి. గురుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, మామూలుగా ఏంటి అందరికీ లైట్ వేసి రెడీ చేయడం అప్పటి వరకు ఉన్న కల్చర్, నీ ఇష్టం రా, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీ ఇష్టం, నేనేం అడగకు. వెరీ గుడ్. అది ఇక్కడ ఏమైంది, నేను తప్పు చేస్తే ఆయన తెలిసిపోద్ది. ఓకే, దీనికి ముందు సేమ్ గురువుగారితో విశ్వామిత్ర చేస్తుంటే హరిశ్చంద్రుడు రాజదర్బార్లో సత్య స్టూడియోలో లైటింగ్ చేసి, హరిశ్చంద్రుడు లైటింగ్ చేసి కెమెరా పెట్టి రెడీ అన్నాను. వీడియో అసిస్ట్ ఉండేది, ఇది టీవీకి వీడియో ఉంటుందిగా, అప్పుడు కెమెరాలకి సినిమాలకి లేదు, టీవీలకు ఉండేది. విశ్వామిత్ర సీరియల్ నేషనల్ నెట్వర్క్. రెడీ సార్, ఆ పక్కన ఒక ఆర్చ్ ఉందరా, దానికి లైట్ వేయలేకపోయావా అన్నారు గురుగారు. తప్పైపోయింది, ఆయన చేత చెప్పించుకున్నాను రా. సరే సార్, అక్కడ లైట్ వేసి, సార్ ఓకేరా బాగుంది. ఆయన స్క్రీన్లో చూసి చెప్పారు, కెమెరాలో చూస్తుంటే చెప్పు ఉండకపోవచ్చు, ఆయన ఐడియా ఉండకపోవచ్చు, అది చూసి ఆయనకు అర్థమైపోయింది. అలాగే నా వైఫ్ ప్రొడ్యూస్ చేసిన మర్యాద రావణ సీరియల్ చేస్తున్న పద్మాల స్టూడియోలో రాజ్ దర్బారు, ఇటు స్తంభాలు మధ్యలో రాజు కూర్చుని ఉంటాడు. స్వామి గారు సెట్కి వచ్చారు, పిల్లర్కి హైలైట్ వేయలేకపోయావా అన్నారు. ఆ పిల్లర్కి హైలైట్ వేయాలని నాకు తెలియదు, నేను కెమెరామెన్ అయిపోయా, పట్టేశా. పిల్లర్కి హైలైట్ వేయాలి అంతే. జీవితంలో పిల్లర్కి హైలైట్ వేయకుండా ఇప్పుడు దాకా సినిమా తీయలే నేను. పిల్లర్కి హైలైట్ అనేది కొన్ని కోట్ల రూపాయల పదం. అది పూనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేర్పరు, హాలీవుడ్ వెళ్తే నేర్పరు. జస్ట్ కామన్ సెన్స్. ఎవ్రీ పిల్లర్ని బయటికి తీసుకురావాలి స్క్రీన్లో చూపించేటప్పుడు. అలా పికప్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది కాబట్టి ఇప్పుడు గురుగారిని నేను అడిగా, ఇలా చేస్తాను సార్ అని. దో ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ నాట్ కెమెరామ్యాన్, బట్ డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఒక చిన్నోడైనా సరే, ఒక మీరు యాడ్ చేసేటప్పుడు కూడా నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు అబ్జర్వ్ చేసేలేదు, ఆ కిచెన్లో అది ఏదో అవసరం లేదు సార్, చాలా ఈజీగా అవసరం లేదు అంటారు. మీకు కావాలంటే బాగుంటుంది సార్, వేసుకోండి చేయండి అంటారు కదా. సో మీకు విజన్ ఉంటుంది, మీ విజన్ బట్టి మేము ట్రావెల్ అవ్వాలి. సో ఇలాగ గురువుగారు అప్రూవల్ దగ్గర నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. మాతృదేవ బాబు సినిమా చేస్తున్నాం, కెఎస్ రామారావు ప్రొడ్యూసర్. నాజర్ని చంపే సీను, ఒక చెట్టుకి లైట్ కట్టేసాను నేను నైట్ చీకట్లో. చెట్టుకి ఏంటంటే లైట్ చాలా అసహ్యంగా ఉంది మాట్లాడడం, చెట్టు నుంచి లైట్ రావడం ఏంటి దోస్ డేస్. చెట్టు నుంచి లైట్ రావడం అనేది కరెక్ట్ కాదు, దానికి ఒక సోర్స్ కావాలి, సోర్స్ నుంచి లైట్ రావాలనేది ఆ రోజుల్లో ఉండే కాన్సెప్ట్. ఆయన వచ్చి ఆ చెట్టుకు లైట్ ఏంటి, ఆ లైట్ తీసేయమని చెప్పి చోటకి అని మా అసిస్టెంట్ రాంబాబుని, మా ఆపరేటివ్ కెమెరామెన్ రాంబాబుని కెఎస్ రామారావు అడిగారు.
అయితే బాబు నేను వెళ్ళండి బాబు, నేను మా వాడికి మళ్ళీ నన్ను తిడతాడు, చెప్పయ్యా బాబు నేను చెప్పానని చెప్పు, చెట్టు నుంచి లేట్ రావడం ఏంటి అన్నాడు. మా వాడు వచ్చి నాకు చెప్పాడు, ఆయన పని ఆయన చేసుకోమను, నా పని నేను చేస్తాను చెప్పు అన్న. చెప్పానండి, మా వాడు నందు ఇవన్నీ చెప్పలా. కేఎస్ రామారావు అంటే నాకు విపరీత మర్యాద, రెస్పెక్ట్. చిన్నప్పటి నుంచి నేను కెమెరామెన్ చేస్తాను అటువంటి వెరీ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, నావల్టీ ఉన్న మ్యాన్, చిరంజీవి గారితో అద్భుతమైన సినిమాలు, గొప్ప వ్యక్తి. మరి ఆయన చెప్పినట్టు చేయాలిగా, ఆయన పని ఆయన చూసుకోమని, నా పని నేను చేసుకుంటాను. వెళ్ళిపోయారు, కోపం వచ్చారు. దాని వెనక మీ థియరీ ఏంటి? నా థియరీ ఏంటంటే నాజర్ చంపబడుతున్నాడు. నాజర్ ఆ సినిమాలో నాజర్ చచ్చిపోతే ఇంకా మాధవ్కి అప్పటికే పిల్లలు చచ్చిపోతున్నారు, పిల్లలకి నా మాధవ్ కూడా క్యాన్సర్ పేషెంట్. అలాంటి టైంలో అతను చంపేస్తున్నారు. దాన్ని ఒక మూడ్గా క్రియేట్ చేయడానికి అతను చచ్చిపోయే ముందు పాలిపోయి ఉంటారుగా. ఇప్పుడు డెత్ వచ్చేసరికి మనకు కూడా పెదాలు డ్రై అయిపోయి ఒకలాగా ఉంటుంది. దాన్ని నా ఊహ నేను విజువల్ చేసుకుని నా ఫీల్, చీకట్లో అతను ఒక్కడో ఒకలాగా అయిపోతున్నాడు అనేది ఏదో నా ఊహేమో. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ మై విజన్ ఈజ్ దట్. తీసేసాను, షూటింగ్ చేసాను, అలాగే చేశాను. ఇలా ఆ సినిమాని అంతా అలాగంటూ ఒక టాప్ రేట్ స్కీమ్లో చేశాను నేను. చేసేటప్పుడు మాత్రం విపరీతమైన ప్రాబ్లమ్స్, నాకు డౌట్స్. అంటే డైరెక్టర్ పాపం ఏమనేవాడు కాదు, బట్ కేఎస్ రామారావు దగ్గర నుంచి ఎక్కువ ఇబ్బంది ఉండేది. యూనిట్లో కెమెరా అసిస్టెంట్ దాస్, నాకు ఫోకస్ అసిస్టెంట్ దాస్, ரொம்ப బ్రైట్ పంటారు తల్లేవారు అప్పటి పంటారు అని మా అసిస్టెంట్ నా దగ్గర అన్న ధైర్యం సరిపోదు. వీళ్ళు నాకు చెప్తారుగా నేను చేసేది రాంగా రైటా. ఆ ఇంటికి ఒక 5 గుమ్మాలు, 5వ గుమ్మానికి ఒక తెల్ల గుట్ట కట్టి దానికి ఒక బ్యాక్ లైట్, 5వ ప్లేస్ అది. అక్కడంతే ఆ గుట్ట కడతాడు, ఆ తెల్ల గుట్ట కడతాడంటే అక్కడ గుడ్డ ఎందుకు ఉంటుంది, ఇది తీసేయమని అంటాడు రామారావు. ఆయనకి ఎందుకు, ఆయన పని చూసుకోమనంట నేను. సినిమా రిలీజ్ అయ్యాక విపరీతమైన అప్రిసియేషన్ నాకు. మొన్న వినాయక్ మొన్న స్టేజ్ మీద కూడా మా చోట మాతృదేవభావ నుంచి సినిమాకి ఏదో చేస్తానే ఉంటాడు అన్నాడు. అంటే అప్పుడు నేను చేసిన మాతృదేవభావని మొన్న వినయ్ అన్నాడంటే ఏదో ఉంది అందులో, సంథింగ్. సో అలాగా డైరెక్టర్కి ఎలా కావాలి. సపోజ్ వినయ్ నేను పనిచేస్తున్నాం కృష్ణ సినిమాలో కృష్ణానదిలో త్రిష స్నానం చేసే సీను. కృష్ణానదిలో అద్భుతం ఏంటి, కృష్ణా బ్యారేజ్. విజయవాడకి ఐడెంటిఫికేషన్ ఏంటి, కృష్ణా బ్యారేజ్. ఇప్పుడు త్రిష నీళ్ళల్లో స్నానం చేస్తే ఎప్పుడు, తెల్లవారుజామున చేసేటప్పుడు కృష్ణానది ఆ బ్యారేజ్కి లైట్ ఎలాగా, కష్టం. సో తెల్లవారుతుండగా దానికి నేను ఒక సీరియల్ సెట్లో వేసి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుందేమో విని, అందుకని మనం తెల్లవారుజామున షూటింగ్ వెళ్దాం, తెల్లవారుజామున వెళ్ళి ఆ వెలుగు వచ్చేటప్పుడు చేద్దాం. ఓకే అన్న, దాని వెళ్దాం. సో ఇక డైరెక్టర్ అప్రూవల్ ఏమైంది, నాకు కృష్ణ సినిమాకి విజయవాడని చాలా అద్భుతంగా చూపించాడు చోట అని. సో ఒక్కొక్క డైరెక్టర్తోనూ వాళ్ళ విజన్, వాళ్ళు చెప్పిన కథను కరెక్ట్గా అర్థం చేసుకుని ఇలా వెళ్తే బాగుంటుందా, ఇలా వెళ్తే. లేటెస్ట్ రీసెంట్ మాకు విన్నర్ అనే ఒక సినిమా, హీరో ట్రైనింగ్ అవ్వాలి, గుర్రాన్ని హీరో ఎక్కి గుర్రం తోలాలి. హీరో గుర్రాన్ని ఎక్కి తోలాలనేసరికి మన 2 తెలుగు రాష్ట్రాలను తెలుగు బ్యాక్గ్రౌండ్లో అలాంటి, ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్ అంటే వాళ్ళు ఎక్కడికైనా గ్రాండ్ క్యానియన్ కూడా వెళ్ళి షార్ట్ తీయగలరు. సో అలాంటి లుక్ మనం ఇవ్వలేం కాబట్టి దీన్ని మ్యాజిక్ లైట్ అని ఒకటి ఉంటుంది, ఇది ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే 3 o'clock వెళ్ళాలి లొకేషన్కి, 3 o'clock వెళ్ళి అన్నీ రెడీ చేసిన తెల్లవారుతుండగా షార్ట్లు తీయాలి. ఇది మళ్ళీ అగైన్ అప్రూవల్ ఫ్రమ్ డైరెక్టర్, అంటే తన స్క్రిప్ట్కి నేను చెప్పిందని సింక్ అవుతుందా లేదని డైరెక్టర్ డెఫినెట్గా చూసుకుంటాడు. సో సినిమాకి ఇలాంటి ఒక ఇది ఉంటుంది, కలర్స్. సపోజ్ ఆట సినిమాకి ఫ్యూజీ కలర్కి వెళ్తున్నాం, ఫ్యూజీ కలర్ దేన్ని ఎక్కువ పికప్ చేస్తుంది, దీని మీద ఆ డైరెక్టర్తోనూ ఎంఎస్ రాజు గారితో ఇది ఇలా అనుకుంటున్నాను, ఇలా ఆక్వా బ్లూ అండ్ వైట్ కాంబినేషను. సో ప్రతి సినిమాకి మేము కథను కానీ ఆ డైరెక్టర్స్తో కూర్చుని మాకు తోచింది, మా ఎక్స్పీరియన్స్ లేకపోతే మాకు తోచింది, మేము ఇది షూటింగ్ ముందే మాలో డిస్కషన్ ఉంటుంది, దీనివల్ల అవుట్పుట్ వస్తుంటుంది. సో ఈ రకంగా మేము డైరెక్టర్లు ట్రావెల్ చేస్తాం.